అధ్యక్ష ఎస్ మా రామానాయుడు గారు చెప్పారు, ఇచ్చాము. బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు ఎల్వైపి గారు ఒక్క నిమిషం. ఎల్వైపి గారు లోకేష్ గారు మీతో బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే కొంచెం అనారోగ్యం వల్ల గురువుగారు ఇబ్బంది పడ్డారు. ఇట్స్ నైస్ టు సీ యూ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు భరత్ గారు సత్యదూర మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికీ ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 22-23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదు అంటున్నారు, దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్, వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, కొంతమందికి పార్షియల్గా పడిందని. అదేంటంటే ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్కి వచ్చి గల కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది సార్. సో అది మేము చూసుకుంటున్నాం. సో మేము ముందల పేమెంట్ చేసిన అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది సార్. అది రెండు కలిసికట్టుగా మేము అందిస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా అందిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వివరాలు మళ్ళీ ఇవ్వండి సార్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అర్హులందరికీ ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా అధ్యక్ష, పోయిన సెషన్లో గౌరవ చైర్ గారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ తల్లికి వందనం సంబంధించిన అది కూడా ఒకసారి కొంచెం వివరిస్తాను అధ్యక్ష. జియో నంబర్ 26 కింద తల్లికి వందనం అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మీరు అడిగిన ప్రత్యేకంగా ప్రశ్న ఏంటంటే శానిటరీ వర్కర్స్కి అందట్లేదని మీరు అడిగారు అధ్యక్ష. పాయింట్ జీలో అధ్యక్ష, anyone among the household members employed in any central state government service, PSU or getting government pension post retirement are not eligible and rasi bracket lo adhyaksha. Sanitary workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural and less than 12,000 rupees per month in urban areas are exempted. So అవును అధ్యక్ష, మీరు లిమిటేషన్ 12,000 పెడితే 12,000 ఉంది అధ్యక్ష. 12,000 పెడితే మీరు ఇచ్చేదేమో గవర్నమెంట్ ఇచ్చేదే. అదే అధ్యక్ష, ఇది గతంలో కూడా ఉండేది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇది కూడా గతంలో ఉన్న నిబంధన అధ్యక్ష. అది మీరు పోయినసారి చెప్పారు. సో శానిటరీ వర్కర్స్కి అందిస్తున్నాం అధ్యక్ష. ఇది మేము ఫర్దర్గా డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ ఇయర్ నెంబర్ జూన్లో ఇస్తాం కనుక తల్లికి వందనం స్కెడ్యూల్ మాది వెరీ క్లియర్. పెంచితే అదే సార్, తప్పనిసరిగా సార్. అందుకే జియోలో విషయం పట్టుకెళ్ళి మన జీవోలో లిమిటేషన్ 12,000 ఇచ్చాము అధ్యక్ష. అంచేత బెనిఫిట్ రాదు కదండి, కొంతమందికి రావట్లేదు అధ్యక్ష. అది మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ జూన్ మాసంలో కొత్త జియోలో తప్పనిసరిగా వీళ్ళు టేక్ అప్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హలో మంత్రి గారు, ఇప్పుడు సమాధానం చెప్పినప్పుడు దయచేసి ఒకసారి మళ్ళీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దాన్ని మరి అన్నారో అది క్లారిటీగా చెప్పాల్సిందిగా కోరుతున్నా. అది ఆ కేంద్ర ప్రభుత్వం పార్ట్స్గా మీకు ఇచ్చాము అని చెప్పారు కదా, అది క్లారిటీగా చెప్పాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. ఆ లాస్ట్ టైం కూడా డిస్కషన్ మనకు వచ్చింది, అది దానికి మీరు వచ్చి ఛాలెంజ్ పోయాం అని వద్దు. కానీ ఏదైతే ఆ పార్ట్స్గా వచ్చిందో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పని కోరుతున్నాను.
పార్షియల్గా వచ్చింది కాదు అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక అమౌంట్ ఇస్తుంది, దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తల్లికి వందనం కింద ముందర మనం డబ్బులు వేస్తాం. మనం డబ్బులు వేసి ఆ బ్యాలెన్స్ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ఎల్ఓపి గారు మీరు అడిగారు ఇది, నేను ఒకసారి స్వామి గారితో, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ గురువు గారు చూస్తారు కనుక నేను ఐ టేక్ ఇట్ అప్ విత్ హిమ్ సార్ అండ్ ఐ కమ్ బ్యాక్. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను చెప్పింది శానిటరీ వర్కర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష అక్రాస్ బోర్డ్. అది వాళ్ళకి ఎలాంటి షరతులు లేదు అధ్యక్ష. శానిటరీ వర్కర్స్ పిల్లలకి మేము 100కి 100% వేస్తాం జరుగుతుంది అధ్యక్ష, దానిలో ఎలాంటి డౌట్ లేదు. క్వశ్చన్ నెంబర్ 14322. వెరిఫై చేయమని మంత్రి గారిని మళ్ళీ కోరుతున్నాను. మన ఆయన కూడా మంత్రి గారిని కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా ఇంకా సొసైటీ నుంచి రావాల్సిన ఏదైతే ఉందో ఇంకా ఇవాటికి కూడా నిన్నటి వరకు కూడా మరి ఇవాళ ఇస్తే చెప్పలేం కానీ నిన్నటి వరకు కూడా ఇంకా అది అడ్జస్ట్ అవ్వలేదు. దయచేసి అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీరు ఇస్తానన్న 13,000 రూపాయలు పూర్తిగా వాళ్ళకి జమ అవుతుంది అనేది మీకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బీసీ వెల్ఫేర్ నుంచి ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది. దయచేసి వెరిఫై చేయండి. ఇది బేస్ చేయడం పోకుండా వెరిఫై చేయమని కోరుతున్నాను. తప్పనిసరిగా అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిగణనలో తీసుకుంటాం. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ 60-40 రేషియోలో వస్తుంది అధ్యక్ష. అది గ్యాప్స్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను. ఎక్కడున్న గ్యాప్స్ ఉంటే యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14322 హోమ్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. ఆంధ్రప్రదేశ్లోని తుఫాను ప్రభావిత తీర ప్రాంత జిల్లాల్లో విపత్తు సంసిద్ధత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దుర్బల మండలాల్లో కొత్త బాహుళ ప్రయోజన సైక్లోన్ షెల్టర్స్ నిర్మాణము మరియు ఇప్పటికే ఉన్న తుఫాను పునరావాస కేంద్రాల పునరుద్ధరణ రెట్రోఫిట్టింగ్ కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా అమల్లో ఉంది అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. జాతీయ తుఫాను ప్రమాద తగ్గింపు ప్రాజెక్టుతో సహా వివిధ పథకాల కింద సైక్లోన్ షెల్టర్స్ని మంజూరు చేయడం అనేది. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, తీర ప్రాంత జిల్లాల్లోని ఎంపీసీఎస్ల జిల్లా వారి వివరాలు కింద ఉన్నాయి అధ్యక్ష. అనకాపల్లి మొత్తం 12కు సంబంధించి 137 గ్రామాలకు సంబంధించి 57 మండలాల్లో 219 సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయి అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. జిల్లా కలెక్టర్లు నిర్వహించిన సాంకేతిక తనిఖీల ఆధారంగా నిర్మాణాత్మక బలహీనంగా లేదా శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన సైక్లోన్ షెల్టర్ల మరమ్మత్తు రెట్రోఫిట్టింగ్ మరియు పునరుద్ధరణ కోసం నిధులు కేటాయించడం అయినది. తర్వాత ఐదో ప్రశ్నకు సమాధానం కేటాయించే నిధుల పరిమాణంలో సైక్లోన్ షెల్టర్స్ పనులు, కొత్త షెల్టర్స్ పునరుద్ధరణకు ఎస్డిఎంఎఫ్ కింద అందుబాటులో ఉన్న నిధుల నుంచి మరియు ఎన్డీఆర్ఎఫ్ కింద లభ్యమైన నిధుల నుంచి సైక్లోన్ షెల్టర్ల మరమ్మతులకు జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే నిధులు కేటాయించబడతాయి. అధ్యక్ష, తీర ప్రాంతంలో తుఫాను వస్తుందంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి అధ్యక్ష. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 1996లో మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీదుగా వెళ్ళిన తుఫాను ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఆ రోజున్న ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ వల్ల మరి ఆ రోజు మా గ్రామం నుంచే మా మండలం నుంచే ఆ తీరం దాటింది అధ్యక్ష. మరి వేలాది మంది ప్రజలు చనిపోవడం జరిగింది, కోట్లాది ఆస్తి నష్టం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆస్తి నష్టం అన్నది మనం ప్రభుత్వం రీప్లేస్ చేయొచ్చు, కానీ ప్రాణ నష్టం మరి రీప్లేస్ చేయలేము కానీ పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష, ఎక్కువ తుఫాను వచ్చిన ఇబ్బందుల వల్ల ఎక్కువ సురక్షితమైన భవనాలు కట్టించి, ఇంకా ఎందుకంటే నేను చూశాను అధ్యక్ష, గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ చేయడం మాట అధ్యక్ష పేపర్ల వరకే పరిమితమైంది కానీ పనులు పూర్తి అవ్వలేదు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు పూర్తి చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇంకా మెరుగైన వసతులతో పునరావాస కేంద్రాలని మరి కల్పించి ఇవన్నీ ప్రజల ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా మరి మీ ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు.